మంది మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ని పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సొంటి పొడి, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి 2 టేబుల్ స్పూన్ మిశ్రమాన్ని పక్కకు పెట్టి మిగిలిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే నిమ్మరసాన్ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరగంట పాటు ఉప్పులో నానబెట్టిన చికెన్కి ఈ మసాలాను పట్టించి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 4 గ్లాసుల వాటర్ వేసి స్టీమ్ కుక్ చేసుకోవాలి చికెన్ సాఫ్ట్ అయ్యేంత వరకు. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా గ్రిల్ చేసుకోవాలి. తర్వాత స్టాక్ వాటర్ని దాచిపెట్టుకోవాలి. ఒక మందమైన గిన్నెలో ఆనియన్స్ వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే మంది మసాలాను రుచికి సరిపడా సాల్ట్ వేసి పక్కన పెట్టిన స్టాక్ వాటర్ని 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల స్టాక్ వాటర్ వేసి బాగా మరిగాక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసి 60% ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ చికెన్ వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్, 5 నిమిషాలు లో ఫ్లేమ్, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే.